ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభు కృపను బట్టి సంతోషిస్తున్నారని మేము తలస్తుంటున్నాం. మేము కూడా ప్రభు కృపను బట్టి ఆనందిస్తుంటున్నాం. ఆయన మితిలేని ప్రేమ ద్వారా మేము సజీవ లెక్కలో ఉండి ప్రభుని కనపరచగలుగుతున్నాం. ఆయన ప్రేమను ప్రతి విషయాల్లో కూడా మేము రుచి చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాల్ని ధ్యానించడానికి ముందు, పరిశుద్ధ లేఖన భాగాల్ని మనము పరిశోధించడానికి ముందు చిన్న ప్రార్థన సహాయం ద్వారా ప్రభువును కోరుకుందాం. జీవగల తండ్రి, నమ్మకమైన ప్రభా, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దయగల మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మీ లేఖన భాగాల్ని ధ్యానించాయని ఉంటుండగా ప్రభా, మీ మెల్లని స్వరం మాకు వినిపించాలని కోరుకుంటున్నాం. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. ప్రభువులను అసలుగా అప్పగించుకుంటూ జీవంగా యేసు నామములో అడిగి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము కొంత సమయము దేవుని యొక్క లేఖన భాగాల నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 7 verse 36 ఆన్వర్డ్స్. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో, ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అతనితోననగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 20 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడును అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. సో 44వ వచనం చూద్దాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనితో చెప్పుచున్నాను. ఎవరికి నీ కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఏంటంటే, పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు ఆ దినాల్లో
ఉన్నతమైన వాళ్ళుగా పరిగణించబడుతూ ఉండేవాళ్ళు సమాజంలో. సో ఆ దినాల్లో అంటే ఆ క్యాస్ట్ అంటే అదొక గ్రూప్ అనమాట, ఒక సెక్ట్. సో వాళ్ళు మేము ఉన్నతమైన వాళ్ళమి అనేవాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. సమాజంలో వారికి అటువంటి ప్రాధాన్యత ఉండేది. వారు ప్రజల్ని నియంత్రిస్తూ ఉండేవారు. ఇంకా తక్కువ వారంటే సమరీయులు. వీరిని వారు పెద్దగా ఎక్కువ పట్టించుకునేవారు కాదు, చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు. అంటే వారితో అంటే శాస్త్రుల పరిచయాలతో సమానంగా వీళ్ళని చూసేవారు కాదనమాట. అటువంటి తెగకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని పిలిచాడు. ఏమంటున్నాడంటే లేఖన భాగాలు రాయబడింది, పరిచయాల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగెను. ఆయన ఆ పరిచయని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఇప్పుడు ఆయన పిలిచాడు ప్రభుని, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని పిలిచాడు. పిలిచినప్పుడు ప్రభు తప్పనిసరిగా అక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఎట్లంటే, ఇప్పుడు హృదయంలోకి రమ్మని దేవుని పిలిచామంటే దేవుడు ఖచ్చితంగా మన హృదయంలోకి వస్తాడు. హృదయంలోకి వచ్చి ఆలోచన చెప్తాడు, ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది సహవాసం చేస్తాడనమాట. అది ప్రకటన 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అట్లా నేను హృదయం అనే తలుపున దున్ని తడుచున్నాను, ఎవరైతే నా స్వరం తలుపు తీస్తారో నేను వారి హృదయంలోకి వచ్చి వారితో సహవాసం చేస్తాను, అంటే వారితో భోజనం చేస్తాను అంటాడు అనమాట. ఇది విషయం. అయితే ఇక్కడ ఆ ఇన్విటేషన్ని ఆయన, అంటే ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో హృదయంలోకి, ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఇక్కడ ఈ శారీరకమైన భోజనము కొరకై ఆహ్వానించబడినటువంటి యేసు ప్రభు వారు రాను అని చెప్పట్లేదు, దానికి కూడా ఆయన వెళ్ళాడు. సో అతనికి చెప్పాడు, పరిచయానికి వస్తానని చెప్పాడు, ఇంటికి వెళ్ళాడు. సో వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, కానీ ఆయన అది చేయలేదు. ఆయన చేయకపోయిన కారణాన్ని బట్టి సో దేవుడు తన ప్రియ తండ్రి ఏం చేశాడంటే మరొకరిని పంపించాడు. సరే దీని తర్వాత చూద్దాం. అప్పుడు అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులైన వారు ఎవరికి కూడా పేరు పెట్టకుండా ఉండరు. సో వారు ఎటువంటి వ్యక్తులైనా కూడా, ఏ విధంగా పుట్టినా కూడా వారికి పేరు ఉంటుంది, చిన్నదో పెద్దో. కొంతమంది అయితే 2 పేర్లు పెట్టుకుంటారు. ఒకటేమో అది నిక్ నేమ్ అని, లేకుంటే ముద్దు పేరు అన్నట్టుగా, మరొకటి మెయిన్ ఉంటుంది అనమాట. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. సో అట్లాగే ఇక్కడ ఒక పాపాత్మైన స్త్రీ ఒక ఉంది, ఆమెకి ఏదో ఒక పేరు పెట్టుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఆమె పేరు ఏదని రాయలేదు. కానీ ఏం రాశారంటే ఆమె చేస్తున్న పని గురించి రాశారు. ఇప్పుడు అనేక మంది మనకి అనిపిస్తూ ఉంటారు, వారు అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులను బట్టి మనము వాళ్ళ పేరు తెలియకపోయినా ఆ పని పేరుని బట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా కూరగాయలు అమ్ముకుంటున్నారు అనుకో, అప్పుడు మనం ఏమంటాం, వాళ్ళని దూరంగా పిలవాలంటే ఒక కూరగాయల అమ్ము అంటాము, లేదా ఒక కూరగాయలు అయ్యో అంటాం, అంటే లేకుంటే ఒక కూరగాయలు అంటాం. అంటే వారి పేరు కూరగాయలు అనేది కాదు, కానీ సో వారు చేస్తున్న పనిని బట్టి పిలుస్తూ ఉంటారు పేరు తెలియనప్పుడు. ఇప్పుడు ఈమెకి పేరు ఉన్నప్పటికి కూడా పాపాత్మురాలైన ఒక స్త్రీ అనేది చెప్పబడిందంటే ఆమె చేస్తున్న పాపం అనేది అంత ఎక్కువ కాబట్టి ఆమె పేరును కూడా ఇక్కడ ఈ పాపం అనేది ఓవర్టేక్ చేయగలిగింది అనమాట. అంటే దాన్ని దాటిపోయింది. ఇప్పుడు కొంతమంది పేర్లు తెలిసినా కూడా, కొంతమంది పేర్లు తెలిసినా పేర్లు బట్టి పిలవరు, వాళ్ళు చేసే పనిని బట్టి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పని అంత ఎక్కువగా చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆ పనితో అంత ప్రాచుర్యం పొందారు కాబట్టి, సో వారిని ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆమె చేస్తున్న పని అంత ప్రాచుర్యం పొందింది కాబట్టి ఇక నా పేరు కంటే
ఆమె చేస్తున్న పనిని బట్టి పాపాత్మరాలు అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి పిలుపు లేకుంటే ఇటువంటి పేరు విన్నటువంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అక్కాచెల్లెల పరిస్థితి ఎట్లా ఉంటుంది, అన్నదమ్ముల పరిస్థితి ఎట్లా ఉంటుంది, స్నేహితులు బంధువుల పరిస్థితి ఎట్లా ఉంటుంది. అరే ఈమె మాతో ఉన్నదే, మాతో ఈ విధంగా సహవాసం చేస్తూ ఉంది కదా, ఈ మా రక్త సంబంధి కదా, మాకు ఇటువంటి మనిషి కదా, అటువంటి ఆమె ఏ విధంగా అయిపోయింది, ఇట్లా ఎందుకు అయిపోయింది, ఆమె పాపాత్మురాలను ఎందుకు పిలువబడుతుంది అన్న బాధ వారికి ఉంటుంది అన్నమాట. అయితే ఎవరికి ఏదున్నా కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆమె మాత్రం సో ఆ విధంగా పాపంలో కొనసాగుతూ ఉంటే ఒక సమయం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం వస్తుంది జీవితంలో. ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నా ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఆ సమయం మనము సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న పాపం స్త్రీ ఏం చేసిందంటే ఈ సమయాన్ని ఉపయోగించుకుంది. ఏ విధంగా ఉపయోగించుకుందంటే ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడింది అన్నమాట. చూడండి, ఆయన దగ్గరికి వచ్చేవారిని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేయడు, ఆయన వ్యతిరేకించడు, ఆయన రావద్దని చెప్పడు, నీకు నాకు సంబంధం లేదని చెప్పడు. నీవు నా దగ్గరికి వస్తే ఎటువంటి పరిస్థితి లేదు, ఎటువంటి మార్పు ఉండదు, లేకుంటే ఎటువంటిది నువ్వు పొందుకోలేవు అని రమ్మంటాడు. ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఘనమైన కార్యాలు వ్యక్తుల జీవితాల్లో చేస్తాడు. ఇప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎటువంటి హృదయంతో వచ్చింది అనేది చాలా ప్రాముఖ్యం. తాను శారీరకంగా ఎటువంటి బట్టలు వేసుకుంది, ఏ విధంగా ఉందనేది కాదు, కానీ తాము ఆత్మీయంగా లోపల ఉన్నటువంటిది ఏ విధంగా ఉంది, ఎటువంటి ఆశతో ప్రభు దగ్గరికి వచ్చింది, నేర్చుకోవాలని వచ్చిందా, ఈయన చెప్పేది ఏంటిలే నాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో వచ్చిందా, ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలని వచ్చిందా, లేకుంటే ఆయనలో తప్పులు ఎదగటానికి వచ్చిందా అనేది ముఖ్యం. ఇక్కడ ఈమె పరిస్థితి చూసినప్పుడు ఇక యేసు ప్రభు దగ్గరికి ఆమె ముందు వచ్చిన చూస్తే మనం చదివాం కదా, ఆమె చాలా పశ్చాత్తాపంతో వచ్చింది. తాను చేస్తున్న పని తనకు జీవితం మీద వ్యక్తి తీసుకొచ్చేసింది. దీంట్లో నాకు ఎటువంటి తృప్తి లేదు, దీనివల్ల నేను నష్టపోతున్నాను, దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అని ఆమె గుర్తిరిగింది. కాబట్టి దానిలో తనకు కావాల్సినటువంటి ఆనందం పొందలేదు. కాబట్టి అది తను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె తెగించింది యేసు ప్రభు దగ్గర రావటానికి. సహజంగా అది ఆయన ఒక పబ్లిక్ ప్లేస్లో ఉంటే, ఒక అందరు ప్రజలకు సంబంధించినటువంటి ఆ స్థలంలో ఉంటే తను వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, తను ఏమేమి చేయవచ్చు. ఆమె అంటే యేసు ప్రభు వారు ఒక ఇంటికి పిలువబడినాడు, ఒక ఇంట్లో అతిథిగా ఉన్నాడు. అక్కడికి ఎందుకు ఆమె వెళ్ళాలి? ఈమెని ఒక పరిచయుడు పిలవలేదు కదా, ఈమె ఎందుకు అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళింది? ఇది చాలా అంటే కొంచెం బాధాకరమైన విషయము. సో ఆ విధంగా వెళ్ళకూడదు, కానీ ఆమె వెళ్ళిందన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కొన్ని కోణాలు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు యేసు ప్రభు ఆ విధంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఏ విధంగా గౌరవించాలో గౌరవించలే. అయితే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన సహించలేడు, ఆయన దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించడు. ఎందుకు ఈ పరిచయుడు ఆ విధంగా చేయలేదు? అక్కడ అందరికీ ఆ విధంగా తన ఇంటికి వచ్చిన వారందరికీ కూడా తను కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అది అక్కడ సాంప్రదాయం. అది ఎందుకు చేయలేదు అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. అయితే తండ్రి అయిన కుమారుడు తనకి ఆ విషయాలు ఆ విధంగా చేయటానికి ఇక్కడ ఒక స్త్రీని పంపించాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ అని దేవుడు అక్కడికి పంపించాడు. ఇప్పుడు గొప్పవాడు అనుకుంటున్నటువంటి పరిచయుడు అయినటువంటి ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తి ప్రభువుకి చేయాల్సింది చేయలేదు. కానీ సో సంఘంలో వ్యతిరేకించబడిన వ్యక్తి, సంఘం నుంచి త్రోసివేయబడిన వ్యక్తి, సంఘంలో
ఎంతో అవమానకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నటువంటి వ్యక్తి, తన జీవితమే సరిగా లేనటువంటి ఒక వ్యక్తి తాను మాత్రము దేవుని కొరకు చేయాలనుకుంది. అంటే ఈ తండ్రి ఆమెని ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. అనమాట. ఏం చేయాలి? వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వాలి. సో వారు తల అంటాలి, తర్వాత ముద్దు పెట్టుకోవాలి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. సో వాళ్ళు తలకి తైలం రాయాలి, తర్వాత ముద్దు పెట్టుకోవాలి. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక పద్ధతి, సాంప్రదాయం. సో కాబట్టి ఆ విధంగా చేయలేదు. సో ఆయన ఏ విధంగా అయినా కూడా తన కుమారునికి అంటే ఆ విధంగా మంచి చేయగలటానికి ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు కాకపోతే ఇంకొకరినైనా వాడుకుంటాడు. అయ్యో నేనేమి చేయలేకపోతున్నానే, నేను చేయను అని అనుకున్నా కూడా ఆయన ఎవరినైనా వాడుకొని తన కార్యం తను జరిగించుకుంటాడనమాట. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆమె ఆ ఊరిలో ఉన్న పాపాతనంటే ఇక ఆ ఊరు మొత్తం మీద చూడండి ఎట్లా ఉంటుందో. సో ఆమె అంత పేరు పొందిందనమాట. సో ప్రభు పరిశీలన దగ్గర ఉన్నాడని గమనించి, ఒకరు నాకు ఇన్విటేషన్ ఉన్నా లేకపోయినా, నాకు పిలుపున్నా లేకపోయినా నేను ఖచ్చితంగా అక్కడ వెళ్తాను. వారు ఎటువంటి శిక్ష చేసినా కూడా పర్వాలేదు, ఆ శిక్ష నేను అనుభవిస్తాను. అయితే నేను చేసిన పాపానికి, నేను చేస్తున్న పనులకి నేను ఎంతో విసుగు చెందాను. దీంట్లో తృప్తి లేదు, దీంట్లో ఎటువంటి నిరీక్షణ లేదు, దీనివల్ల నాకు నష్టమే కానీ లాభం లేదు అని తను గుర్తెరిగింది. లేట్గా అయినా గుర్తెరిగింది. అంటే తనకి గుర్తెరిగే టయానికి ఇక ఆమె పెద్ద పేరు సంపాదించుకుంది. తన చేసే పని తన మీద గొప్ప ముద్ర వేసిందనమాట. సో ఆలస్యమైనా కూడా తను తెలుసుకుంది కాబట్టి సో సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వచ్చిందనమాట. తన పాప రోగ నివారణకు ఒక డాక్టరు అవసరము. ఆ డాక్టరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తను గుర్తెరిగింది. సహజంగా కొంతమందికి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు వేరు వేరు చోట్లకి వెళ్తూ ఉంటారు. ఆ స్పెషలిస్టు ఈ స్పెషలిస్ట్ అని వెళ్తారు. కొన్నిసార్లు ఏ స్పెషలిస్టో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో అని కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో దాని విషయంలో ఒక దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే వారిని కాకుండా మరొక చోటకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మాకు సంబంధించింది కాదు అనకుండా ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. అది అనేకమైనటువంటి నష్టాలకి దారితీస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విషయాన్ని గమనించాలి. సో అటువంటి అంటే పరిస్థితులు ఉన్నప్పటికీ సో ప్రజలు ఇక కొన్నిసార్లు ధైర్యం చేస్తారు, కొన్నిసార్లు ధైర్యం చేయకుండా ఇక ఉండిపోతారు. కొంతమంది సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఎంతోమంది వేరు వారు ఉన్నా ఆమె వారందరికీ వెళ్ళకుండా సో డైరెక్ట్గా సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తి దగ్గరికి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరే సమస్తము దొరుకుతుంది. ఆయన దగ్గరే క్షమాపణ ఉంది. ఆయన క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఆయన ఎవరినైనా క్షమించగలుగుతాడు అన్న సత్యాన్ని ఆమె గుర్తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. యేసు పరిచయంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకొని వచ్చిందనమాట. ఇప్పుడు ఆమె ఏం చేయబోతుందో చూద్దాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. ఇక్కడ విషయం ఏంటంటే ఆమె యేసు ప్రభు వెనక పాదాల దగ్గర నిలబడిందన్నమాట. ఆ దినాల్లో వారు భోంచేసేటప్పుడు ఇక నా కాళ్ళు అంటే కూర్చున్న తర్వాత కాళ్ళు వెనక వైపు అంటే పాదాలు వెనక వైపుగా ఉంచి సో వాళ్ళు ముందుకు ముందుకు వంగి ఇక భోజనాలు చేయటం అనేది అక్కడ ఆనవాయితీ. సో ఇట్లాగా వారు ఉంటారన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పాపాత్మైన స్త్రీ తన వెనక వచ్చి ప్రభు వారి వెనక వచ్చి నిలబడి కన్నీళ్లు గార్చిందంట. కన్నీళ్లు తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపానికి,
తనకున్నటువంటి ఆ యొక్క ఒప్పింపుకి గుర్తు అనమాట. తను కన్ఫెస్ అయింది తన పాపాత్మురాలని, తను తగినట్టు పేరే ఉందనేది తనకు తెలియంది. సో కాబట్టి దాన్ని బట్టి ఆమె కన్నీళ్లు గార్చిందనమాట. ఆ కన్నీళ్ళతో ఏం చేసిందంటే ఆయన యేసుప్రభువుని పాదాలు తడిపిందనమాట. తడిపి తన తల వెంట్రుకలతో, అంటే పాదాలు కడగటానికి తన కన్నీరు కార్చింది, తడిపింది. తర్వాత తల వెంట్రుకలు తుడిచిందనమాట. తల వెంట్రుకలు స్త్రీకి ఘనత. సో అందుకని తల వెంట్రుకలు స్త్రీలు తల కప్పుకోవాలి. వారు పరిచర్యలో ఉన్నప్పుడు, వారు మందిరంలో ఉన్నప్పుడు, లేకుంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అని దేవుని యొక్క లేఖన భాగాలు రాయబడి ఉంటాయి. అంటే తల అనేది, ఆ వెంట్రుకలు అనేది స్త్రీకి ఘనత కాబట్టి దాన్ని కవర్ చేసుకుని ఉండాలి, భద్రంగా ఉంచుకోవాలి, కవర్ చేసి ఉంచాలి. సో ప్రభుని కనపరచాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే ఆ తల వెంట్రుకల్ని ఒక టవల్గా చూసుకొని, ఒక బట్టగా చేసుకొని ప్రభు యొక్క పాదాలు తుడిచిందనమాట. తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసిన, అంటే ఆమె చేసింది ఏంటంటే తల వెంట్రుకలు తుడిచింది, పాదాలు ముద్దు పెట్టుకుంది, అత్తరు వాటికి పూసింది. ఇప్పుడు ఇంటికి పిలిచినటువంటి వ్యక్తి ఇవి ఏం చేయలేదు, కాళ్ళు కడుక్కోవడానికి పాదాలకి నీళ్ళు ఇవ్వలేదు. కానీ అక్కడ యేసు ప్రభు వారు పాదాలు కడగటానికి ఆమె ఏం చేసింది, కన్నీరు ఉపయోగించింది. ఎంతో విలువైన కన్నీరు. నీరు అనేకమైన దొరుకుతాయి, కానీ కన్నీరు అనేది అంతే, అక్కడ అవి అంత మెండుగా దొరకవు కదా. సో కాబట్టి ఆ కన్నీరు ఆమె కాచి తుడిచినట్టుగా మనం చూస్తాం. ఇంకొకటి, ఈ యొక్క టవల్తో నీరుంటే ఏదన్నా క్లాత్ తుడుచుకుంటారు, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో, యూనిక్ వేలో ఇక్కడ మనం చూడవచ్చు ఏ విధంగా ఆమె వెంట్రుకలతో పాదాలు తుడిచిందని. చాలా ఆసక్తికరమైన సంఘటన. తర్వాత పాదాలు ముద్దు పెట్టుకుందంట. ఇప్పుడు మనుషుల్ని బొగ్గు మీద, అదే చెంప మీద ముద్దు పెట్టుకుంటారు, తల మీద ముద్దు పెట్టుకుంటారు, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ పాదాల మీద ముద్దు పెట్టుకోవటం అనేది ఇది కూడా చాలా చాలా అసాధారణమైనటువంటి సంఘటన. సో కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక గొప్ప సంఘటనలతో, గొప్ప కార్యాలతో ఆమె ప్రభువును గణపరుస్తూ వచ్చింది. ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా ప్రభువును గణపరుస్తూ వచ్చింది. సో అత్తరు పూసిందంట. అక్కడ ఏం చేసింది ఆమె, అత్తరు పూసిందంటే, అత్తరు అనేది ఎంతో శ్రేష్టమైంది, విలువైంది. అది ఎంతో అద్భుతమైనటువంటి వాసన ఇచ్చేది. అటువంటి విలువైంది తీసుకొచ్చి ఆయన పాదాలకి పూసిందనమాట. అవే పాదాలు రానున్న దినాల్లో ఆ ఒక బలమైనటువంటి శిలువను మోస్తూ ఆ ఒక భయంకరమైనటువంటి రాళ్ళ మార్గంలో ఆయన కలువరి కొండకు వెళ్తాయి అన్నది అక్కడే ఆమె ఆ పాదాల యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వచ్చిందనమాట. ఈ పాదాలు ఘనమైన కార్యం చేయబోతున్నాయి. ఈ పాదాలు అటువంటి పరిస్థితి మార్గం గుండా ఉన్నాయి అని ఆమె అప్పుడే ఆ విధంగా తెలియజేస్తూ వచ్చింది. తర్వాత ఆయన పిలిచిన పరిచయం ఏం చేశాడంటే 39వ వచనం ఈ విధంగా ఉంటుంది. అతను అతను చేయాల్సిన పనులు చేయలేదు, ఇంటికి పిలిచిన ఆయన గౌరవించలేదు, ఏదో భోజనానికి పిలిచేం కదా అని నలుగురిలో గొప్పగా అనిపించడానికి ప్రవర్తించాడే కానీ తన హృదయంలో సరైనటువంటి ఆలోచన లేకుంటే సరైన పద్ధతి లేదు. ఆయన హృదయపూర్వకంగా యేసు ప్రభువుని పిలిచేది చేసినట్టుగా ఏం లేదు. ఒకవేళ అతను పిలిచుంటే ఇవన్నీ చేసేవాడు, హృదయపూర్వకంగా పిలిచుంటే చేసేవాడు. అదే హృదయపూర్వకంగా పిలవల. అది ఏంటంటే జస్ట్ పబ్లిసిటీ కొరకు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఫలానా యేసు ప్రభుని ఇంటికి వచ్చాడు, ఎట్లాగా చేశాడు, ఏ విధంగా ఉన్నాడు అని ఆ గొప్ప కోసం పిలిచినట్టున్నాడు. కానీ నిజమైనటువంటి మనసుతో
యేసుప్రభుని పిలిచినట్టుగా మనకు తెలియట్లేదు. ఒకవేళ నిజమైన ఆసక్తితో లేకుంటే చాలా మనస్ఫూర్తిగా పిలిచినట్టయితే ఆయన చేయాల్సినవి మినిమం చేయాల్సినవి చేసేవాడు. సో అవి చేయలేదు కాబట్టి మనం ఇది గ్రహించవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఇతను చేయలేదు, చేసే వాళ్ళ గురించి వేరుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన పాపాత్మురాలైన స్త్రీని తను ముట్టుకుని స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తను అనుకుంటా ఉన్నాడు. ఇతను బయటికి ఏం చెప్పలే, తన మనసులో అనుకుంటా ఉన్నాడు, ఏంది పాపాత్మ స్త్రీ ఇక్కడికి వచ్చింది, ఈ విధంగా చేస్తూ ఉంది అని అనుకుంటున్నాడే కానీ ఆమె నేను ఇట్లా చేయలేదే, నేను చేయకపోయిన కారణాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని దగ్గరికి ఈ విధంగా పంపించాడే అని సత్యాన్ని అతను గమనించలేకపోయాడు. నేను బాహ్యంగా పిలిచానే కానీ నా హృదయపూర్వకంగా నేను ఏం కార్యాలు చేయలేకపోయాను ప్రభు విషయంలో అన్న ఆలోచన అతనికి లేదు. కాబట్టి తను పరిశుద్ధుడు అనుకుంటున్నాడే కానీ తను చేసే కార్యాలు పాప సంబంధమైన కార్యాలు అన్న విషయం తనకి తెలియట్లేదు. అప్పుడు ప్రభు తన హృదయ ఆలోచన తిరిగినవాడు. అందుకే ఏమంటున్నాడంటే, సీమోను నీతో ఒక మాట చెప్పలేన్నాను దానికి అతడు మొదట చెప్పమన్నాను. ఆ కింద వచ్చిన చూస్తే 44లో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రు తుడిచిను. నేను నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను అని దేవుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఇవి అతను చేయాల్సిన పనులు, అతను చేయలేదు కాబట్టి దేవుడు మరొకరిని ఉపయోగించుకొని ఆ కార్యం చేస్తూ వచ్చాడు. మనం గమనించిన విషయం ఏంటంటే, మనము ఎప్పుడైనా కూడా ప్రభుతో సహవాసం చేసిన మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అదొకటి. తర్వాత మనం వేరే ఒక విషయంలో వ్యర్థంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా ఆమె పాపాత్మ స్త్రీ తను ఎంతగా పశ్చాత్తాపం పొందిందనేది తను చేసే పనుల ద్వారా అర్థమవుతా ఉన్నాను. పశ్చాత్తాపము వీటిలో చాలా బలమైన పశ్చాత్తాపం ఉంది జరిగిందనంటే వారు చేసే క్రియలను బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు విషయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్న విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగా ప్రార్థన చేసుకుందాం. జింగల్ తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు వాయిస్ ఆఫ్ హెబ్రోన్ ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. ముందు నా దినాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తుబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి. మా ప్రియులందరి యొక్క ప్రతి అవసరం తీర్చండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం అయితే మరొకసారి కలుసుకుందాం. ఆమేన్.